నమస్తే. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడంలో తమ యొక్క వాణి బాణిని వినిపించాలన్నటువంటి ప్రయత్నం తెలంగాణలో ఉన్నటువంటి కళాకారులంతా చేస్తూ ఉన్నారు. ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి కళాకారులు ముఖ్యంగా బీసీ కళాకారులంతా కూడా ఒకే వేదిక మీదకి వచ్చి వాళ్ళ యొక్క గానాన్ని వినిపించడం జరిగింది. భవిష్యత్తులో వాళ్ళ యొక్క కార్యాచరణను కూడా సిద్ధం చేసుకోబోతా ఉన్నారు. ఈరోజు ఆ బీసీ కళాకారులకు సంబంధించినటువంటి అధ్యక్షుడిగా సైతం కూడా వరంగల్ సీనానని ఎన్నుకోవడం జరిగింది. ముఖ్యంగా చాలా సందర్భాల్లో తెలంగాణ కోసం తెలంగాణ పాటని, తెలంగాణ యాసని, భాషని మరోసారి తెలంగాణ ప్రపంచానికి పరిచయం చేసినటువంటి వ్యక్తిగా వరంగల్ సీనన్నకి పేరుంది. మరోసారి ఇక్కడ ఉన్నటువంటి కళాకారులంతా కూడా ఆయనకే బాధ్యతలు అప్పగిస్తే ఇది పెద్ద ఎత్తున కూడా ఉద్యమం సక్సెస్ అవుతుంది అన్నటువంటి భావనతోటి వరంగల్ సీనన్నకి ఆ బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఇప్పుడు ఒక పెద్ద బరువుని ఆయన నెత్తిపైన పెట్టడం జరిగింది. ఆయన రేపు చేయబోయేటువంటి కార్యక్రమం ఏ విధంగా ఉండబోతా ఉన్నది, వాళ్ళ యొక్క సంబంధించినటువంటి కార్యాచరణ ఏంటి, కళాకారులను ఏ విధంగా ముందుకు తీసుకుపోతాడు అన్నటువంటి అన్ని అంశాలని ఒకసారి వరంగల్ సీనన్నతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న, ముందుగా మీకు కంగ్రాట్స్. ముందు ఒక పాటతో స్టార్ట్ చేద్దాం. సో బీసీల పాటతో స్టార్ట్ చేయండి, ఎందుకంటే మీకు వచ్చినటువంటి సంతోషాలు మీరు ఒక అధ్యక్షుడిగా అయినటువంటి ఈ సందర్భంలో ఒక పాటతో స్టార్ట్ చేయండి. అదేంటంటే జముడిక జంబన్నలో బీసీల జంగు సాగుతున్నదో, జముడిక జంబన్నలో బీసీల జంగు సాగుతున్నదో, మా వాటడిగితే మీరు జూటాయనా, కన్ను గీటాయనా, గవ్వలోటాయనా, బుక్క సిట్టాయనా, బుంగమూతాయనా, కొంగ జపమాయనా, మా కోరికేమో కోడి ఈ కాయనా, నోరు మాదాయనా, పేరు మీదాయనా, జముడిక జంబన్నలో బీసీల జంగు సాగుతున్నదో, జముడిక జంబన్నలో బీసీల జంగు సాగుతున్నదో. ఈనాటికి బ్రతుకు ఇంకేడ మారింది, రాజ్యాధికారణ రాజుల లేవుళ్ళు, రాజ్యాధికారణ రాజుల లేవుళ్ళు, ఈనాటికి రాజుల లేవుళ్ళు, వేల ఏండ్ల నుండి ఎట్టి పనులు చేసి ఊరికి పొలముకు ఊపిరైన మేము, ఊరికి పొలముకు ఊపిరైన మేము, ఊరికి పొలముకు ఊపిరైన. అరే ఉన్న వృత్తులు పోయి కన్నీరే మిగిలింది, వచ్చిన అభివృద్ధి బచ్చ మాకిచ్చింది. చోల్ యవనబ్బ సొమ్మాని రా, గద్దెపై ఎక్కి కూసున్నారు రా, కొసరి కొసరి కొడితే రా, మీరొత్త కొనగోటికే గారు రామ్, జముడిక జంబన్నలో బీసీల జంగు సాగుతున్నదో, జముడిక జంబన్నలో బీసీల జంగు సాగుతున్నదో అనుకుంటూ ఏం అడిగినా వాటాయనా, గీటాయనా, కన్ను గీటాయనా, గవ్వలోటాయనా, బుక్క చిట్టాయనా, బొంగ మూతాయన తప్పించుగా తిరుగుతాను. ఈ నక్క అన్నదట తాబేలుతోని, తాబేలు బా నిన్ను తినాలని ఉన్నాయి, నేను అన్నిటిని తినాలంటే దానికి ఎందుకు బాగా తిను, కానీ మీరు నా ఈపు జర గట్టిగా ఉంటుంది, దాన్ని నానేసుకొని తినాలి అన్నట్టు. అయ్యో మీరు ఎట్లా మీరు నువ్వు ఉరుకుతావు కదంటే ఏం లేదు, నీళ్ళల్లో తీసుకుపోయి నీ కాలు నా ఈపు మీద పెట్టి ఒత్తు పట్టుకో అన్నట్టు. నక్క ఇట్లా కాలేసి ఒత్తి పట్టుకునేది, పట్టుకొని 4 గంటల నానినా అంటే అంతా నానినా కానీ నీ అరకాల కిందనే ఉన్నా అన్నాడు. అరకాల కింద కూడా నాను అని చెప్పి కాలు తీసింది, తప్పించుకపోయింది. ఇక నక్క చిత్తులో నాగరంగా తప్పించుకపోయారు తాబేలు బుర్ర అన్నట్టు. వీళ్ళు వచ్చేటప్పుడు చేసే వాగ్దానాలు వేరు, బీసీలను చేసే మోసాలు వేరు. వచ్చినాక ఒడ్డెక్కేదాకా ఓడమల్లపో, ఒడ్డెక్కినాక బోడమల్ల. సో ఇన్ని రోజుల పాటు వేరే పార్టీలకు సంబంధించిన నాయకులని, వేరే పార్టీలకు సంబంధించిన అగ్రకుల నాయకులకి వత్తాసు అంటే మీ స్వరంతో వాళ్ళని లేపినటువంటి, జోకినటువంటి పరిస్థితి. సో ఎందుకు ఆ విధమైనటువంటి పరిస్థితులు వచ్చినాయి, ఇప్పుడు ఎందుకు మేల్కోవాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందంటే ఏం సమాధానం చెప్తారు? మేము జోకినం ఏకినం అంటే అసలుకే ఊరుకోండి. ఏ నాయకుని కాంటల పెట్టి జోకుల మేము యుద్ధమే చేసినాం, ప్రజల పక్షాన్ని ప్రజా పోరాటం చేసినాం. మా కళలలో సిరలేదు, మా కళలలో బ్లడ్ ఉన్నది. ఎప్పుడు కూడా ఏ పార్టీని జోకలే. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ ఉద్యమ పాటలు రాసినాం. పుడితొక్కడి చస్తరండి అన్నాం, అట్లాంటి పాటలు రాసినాం. కానీ ఏ నాయకుని మేము అగ్రకులాలకు సంబంధించినటువంటి వ్యక్తులని పోగొడుకుంటూ పాడినటువంటి పాటలు బీసీలు చేసినటువంటి సందర్భాలు కోకొలలు. దయచేసి అగ్రకుల నాయకులు వాళ్ళని జోకే పాటలు, వాళ్ళ పుట్టినరోజుల పాటలు, సత్యనరోజుల పాటలు వరంగల్ శ్రీనివాసరెడ్డి ఇంతవరకు రాయలే. నన్ను పాయింట్అవుట్ చేసి మాట్లాడండి. మీరు వరంగల్ శ్రీనివాసరెడ్డి మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఎవరికి జోకే పాటలు వరంగల్ శ్రీనివాస్ రాయాలి, యుద్ధమే చేసినట్టు. కాబట్టే తెలంగాణ రాష్ట్ర సాధనలో అతి కీలకమైన పాత్ర పోషించి అద్భుతమైన వందలాది పాటలు రాసి ఇంకా గురిజత్తు బంగారం లేకుండా ఈ దారం కట్టుకొని సొంత ఇల్లు లేకుండా ఉన్నాడు. నేను నిజంగా జోకిన అయితే ఇవాళ నేను ఎక్కడ ఉండాలి, అద్భుతమైన స్థాయిలో ఉంటుంది. ఇప్పుడు ప్రెసిడెంట్కి ఎన్నిక అయ్యింది కదా, ఇప్పుడు మీకున్నటువంటి సభ్యులతోటి అటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తారా? మిగతా సంబంధించిన అగ్రకులాల నాయకుల యొక్క పాటలు మనం పాడకూడదు అన్నటువంటిది ఏమైనా మీరు నిర్ణయించుకుంటారు? అగ్రజాతి పెత్తనాల మీద యుద్ధం ప్రకటించినాం. 60 ఏళ్ళ పోరాటాన్ని సాకారం చేసుకున్న మేము, మాకయ్యా 42%, 43% అడుక్కునేది పట్టి గుంజుకుడే, ఇస్తే మేమిస్తే తీసుకోవాలి, మేము వేస్తే బతకాలి. ఇంతకాలం
మీ మోచేతి నీళ్లకు ఆశపడి బతికిన బీసీ సామాజిక వర్గం మొత్తం ప్రజలు మొత్తం ఓట్లేసి మీ ఇంటికాడ పనుల కోసం వచ్చి ఇంటి ముంగడ కాళ్ళ చెప్పులున్నాయా సార్ కారు ఉన్నదా అని చూసి అట్లా కాదు బిడ్డ, మమ్మల్ని చూడాల్సి వస్తుంది మీరు. ఖచ్చితంగా బీసీ రాజ్యాధికారం కోసమే మా యుద్ధం. ఇది మాకు పెద్ద కష్టతరమైంది కదా, అంత పెద్ద యుద్ధం చేసినాం, ఎన్నో యుద్ధాలు చేసినాం, ఎన్నో పోరాటాలు చేసినాం. ఇది మాది మాకు అర్థమైంది. ఏమైంది, ఇంతకాలం గుర్రాల గడ్డి మోసినాం, ఇప్పుడు మన పక్కకు మనం తెచ్చుకోవాలని తెలుసుకున్నాం. కాబట్టి మాకు పెద్ద బరువైన పని కాదు, ఇది పెద్ద కష్టమైన పని కాదు. రేపు వచ్చే ఎన్నికల్లో నూక్త పక్కకు పోతారు వాళ్ళు. ఏంటి కార్యాచరణ ఏంటిది మీది? మీరు అధ్యక్షుడు అయిన తర్వాత మొట్టమొదటిగా ఏం చేయబోతా ఉన్నారు? ముఖ్యంగా బీసీల పైన అన్ని పార్టీలు, ముఖ్యంగా ప్రతిపక్షాలు, మరో పక్కన కొన్ని సంఘాలు పోరాటం చేస్తూ ఉన్నాయి. కళాకారుల తరపు నుంచి, కళాకారుల తరపు నుండి పాట ఒకటి రామబాణం లాంటిది, పాటను మించి ఏది లేదు. అట్లాంటి పదులు కత్తులు లాంటి పాటలు చాకలి మంగలి కుమ్మరి కమ్మరి పద్మశాలి గొల్ల కుర్మ కోయగోండు లంబాడి బంటోళ్ళు బుడబుక్కల బుడిగ జంగమాల మాదిగ చిందులు బెస్తలు ముతరాసి ముది రాజులు పంబాడోళ్ళు బైండ్లోళ్ళు దుబ్బులోళ్ళు పచ్చబొట్ల వంశరాజు యానాదులు నులక సందని మేరోళ్ళు మేదరోళ్ళు కొపుల వెలుమ పరికి ముగ్గుల సొగుల చాలి మొండి వాళ్ళు ఆరోళ్ళు బలిజోళ్ళు భవసారా క్షత్రియులు నాగవడ్డి నీలకంటి భట్రాజులు రో భయానకపు చప్పుల్లా పెదబలోళ్ళు రో కైకది చోపి మరి వీరముష్టిలోయ్ కండ్రకోస్తి కాచీలు ఉప్పరొల్లతో తిరిగి చూడు మా జనాభా కండ్లెర్రా చేసినమో మీ కొద్ది కులాల పదవులు పతనమైపోతాయి విభజించి పాలించే మీ పాలన పైన రాజ్యాధికారముకై మేము కదులుతున్నాము అదిగదిగదిగదిగదిగదిగో అని చెప్పి మా కార్యాచరణ పాటలు రాయడమే. అవి అద్భుతమైన ఆలోచింపజేసే పాటలు. తెలంగాణ ఉద్యమానికంటే అద్భుతమైన పదులుకత్తు లాంటి పాటలు రాసి జనాలకు వెళ్ళి జనాలు చైతన్యవంతం చేసి ఖచ్చితంగా రాజ్యాధికారాన్ని దక్కించుకోవడం. ఓకే, ఆ దిశగా ప్రయాణం చేస్తాం. ఏందన్న ప్రధానంగా మరోసారి బీసీ కళాకారులంతా కూడా ఏకతాటి మీదకి రావాలన్నటువంటి ఆ ప్రయత్నం ఎందుకు చేయడం జరిగింది? ఏంటిది అసలు మీ కాన్సెప్ట్ ఏంటి అసలు? అంటే నిజానికి కళాకారులు ఏ ఉద్యమానికి ముందు నడిచినా అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. అది మన కళ్ళ ముందు కనపడుతున్నటువంటి అటు తెలంగాణ ఉద్యమం కావచ్చు, మొన్నటికి మొన్న ఏబిసిడి వర్గీకరణ సాధించినటువంటి దాంట్లో భాగంగా లక్ష డప్పులు వేల గొంతులు అనే కార్యక్రమం కూడా అది కళాకారులు ముందుపడ్డ తర్వాతే ఆ కార్యక్రమానికి ఒక అపూర్వ స్పందన వచ్చి అది చాలా పెద్ద ఎత్తున సక్సెస్ అయింది. కాబట్టి మళ్ళొక్కసారి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంకా మిగిలి ఉన్నదంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా మేమందరం కళాకారులం అందరం కలిసి ఒక వేదికని ఏర్పాటు చేసి అది ఎటువంటి పార్టీలకు కానీ ఎటువంటి సంఘాలకు కానీ సంబంధం లేకుండా కళాకారులందరం ఒక వేదిక మీదకి వచ్చి తర్వాత రాజకీయ పార్టీలందరినీ ఒక వేదిక మీదకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు బీసీ కల్చరల్ ఫోరం అనే వేదికను ఏర్పాటు చేసినాము. తెలంగాణ ఉద్యమంలో కళాకారులంతా కలిసి అన్ని రాజకీయ పార్టీలని ఒక జేఏసీ మీద ఏ విధంగానైతే ఏర్పాటు చేసిరో ఇప్పుడు బీసీ కల్చరల్ ఫోరం కూడా అట్లనే అన్ని రాజకీయ పార్టీలని ఒక వేదిక మీదకి తీసుకొచ్చి రాజ్యాధికారమే మన అంతిమ లక్ష్యం అనే ఒక ఉద్దేశంతో దసరాలోపు చాలా పెద్ద ఎత్తున ఒక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నాం. సో బీసీల కోసం ఒకటి మీ నోటి వెంట ఒక పాట. జెండాలు మోసిన జనమును పోగేసిన దండాలు పెట్టిన దళితుల కుడగట్టిన కరపత్రము పంచిన పోస్టరు బతికించిన మా లీడర్ వచ్చిండని మైకు పెట్టి మొత్తుకున్న బహుజన మన బతుకెన్నడు మారురో మహాజన మన రోజులెన్నడొచ్చురో ఇట్లాంటి అనేక పాటలతోటి చిన్నతనములోనే బతుకుబడి నుండి వెలివేస్తే కిటికీ పక్కన కూర్చొని సమాజాన్ని చదివిండు చరిత్ర తిరగరాసిండు చైతన్యం చూపిండు అంటరాని ఆశల దీపం అంబేద్కరు చూడరా నా ఆశల రూపానివి కావాలిరా కొడుకా వీరుల ఆశయాలతో ముందుకు సాగాలిరా గుడి గోపురాల కన్నబడి కావాలని చెప్పి అనగారిన ప్రజల కొరకు పాఠశాల నిర్మించి హక్కుల పోరాటాలకు దిక్కై నిలిచిండు మన జాతి వేగు చుక్కరా జ్యోతిరావు పూలేరా. ఇట్లా పూలే అంబేద్కర్ ఆశయాలతోటి వాళ్ళు చూపించినటువంటి మార్గంలో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో బహుజనుల రాజ్యాధికారం కోసము అటు ఎస్సీలను అటు ఎస్టీలను అటు మైనార్టీలను అటు అగ్రవర్ణాలలో ఉన్నటువంటి పేదలందరినీ కలుపుకొని కళాకారులమందరం ఒక పెద్ద కార్యక్రమం చేయబోతున్నాం.
కాబట్టి ఈ వేదికకు ఒక పార్టీతో కానీ ఒక సంఘంతో కానీ సంబంధం లేకుండా అన్ని రాజకీయ పార్టీలలో ఉన్నటువంటి బీసీ పెద్దల్ని, అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి ఎస్సీ పెద్దల్ని, ఎస్టీ పెద్దల్ని, మైనార్టీలందరినీ వేదిక మీదకి తీసుకొచ్చి మాకందరికీ మద్దతు ఇవ్వమని మళ్ళొకసారి కోరబోతున్నాం. సో అంటే ఒక పార్టీతోటి అంటే కళాకారులే కావచ్చు, మిగతా సంబంధించిన కొన్ని సంఘాలే కావచ్చు, ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క సంబంధించినటువంటి సంఘం కావచ్చు, ఒక్కొక్క సంబంధించిన రచయితలు కావచ్చు, కవులు కావచ్చు, ఇలాంటి గాయకులు కావచ్చు. సో పేరున్నటువంటి గాయకులు మీరు ఇప్పుడు ప్రజెంట్ సో ఒక పక్కన స్టేజ్ మీద వాళ్ళని జోక్కుంటూ పాడడం, మళ్ళీ దాని తర్వాత బీసీ నినాదం ఎత్తుకోవడం కొంత ఇబ్బందిగా ఉండదంటారా? ఇప్పుడు పార్టీ విధానానికి వచ్చేసరికి బరాబర్ చెప్తున్నాం, మేము బీఆర్ఎస్ పార్టీ గాయకుడిని. కానీ కాంగ్రెస్ పార్టీ కంటే బీఆర్ఎస్ పార్టీ కొంత మెరుగ్గా చట్టసభలోకి పంపించిన వాటిలలో ఉన్నది. మొన్న ఎంపీ ఎలక్షన్లలో కావచ్చు, ఎక్కడ కూడా మా బీసీకి ఒక టికెట్ ఇవ్వమని కాంగ్రెస్ పార్టీ అడిగితే కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. ఇదే కేసీఆర్ గారి నాయకత్వంలో బీసీలకు ఎక్కువ టికెట్లు ఇచ్చినటువంటి పార్టీ. కాబట్టి ఏ విధంగా చూసినా కొంత కొత్త నాయకత్వాన్ని, నూతన నాయకత్వాన్ని, బీసీలకు కొంత మెరుగ్గా అవకాశాలు ఇచ్చినటువంటి పార్టీ ఏదన్నా ఉంటే కాంగ్రెస్ కంటే మెరుగ్గా బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది. కాబట్టి కొంత మాలాంటి నూతన నాయకత్వానికి కూడా అక్కడ అవకాశాలు ఉంటాయి. రేపు చట్టసభలలోకి పోవడానికే కావచ్చు, రేపు రాజకీయంగా ఎదగడానికి కూడా కొంత స్కోప్ ఉన్నటువంటి పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటేనే 1-2 వర్గాలకు పరిమితమై ఉన్నటువంటి పార్టీ. నిజానికి అధికారంలోకి రాకముందు ఏ ఎస్సీ ఎస్టీ బీసీ డైలాగులతోటి పంచులతోటి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఇలా వచ్చిన తర్వాత కార్పొరేషన్ పదవులలో ఎవరికి ఎక్కువ భాగం ఉన్నాయో మనకు చూస్తే అర్థమైపోతుంది. మొన్న జరిగిన ఎంపీ ఎన్నికలలో కూడా ఒక్క బీసీకి కూడా ఎక్కడ కూడా అవకాశం ఇవ్వలేదు. కాబట్టి ఏ విధంగా చూసినా కొంత బీసీలకు న్యాయం చేసేటువంటి పార్టీ అంటే మీరు బీఆర్ఎస్ పార్టీతో కలిసి జర్నీ చేస్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి పాటలు మాత్రమే ప్రధానంగా మీరు పాడుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. కానీ బీఆర్ఎస్ పార్టీ ఈ నేతల నోట్లో నుంచి ఓ బీసీ నినాదం అన్నటువంటి అంశం కానీ, బీసీని ఒక ముఖ్యమంత్రి చేస్తామని చెప్పేసి లేదా వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తామన్నటువంటి అంశాలు కూడా రావట్లేదు. అంటే బీజేపీ పార్టీ ఎత్తుకుంది ఇప్పటికీ నేను బీసీ ముఖ్యమంత్రి, వాళ్ళు చేస్తారా చేయరనేది రెండో అంశం. మరో పక్కన కాంగ్రెస్ పార్టీ సైతం కూడా ఒక గౌడికి అవకాశం ఇవ్వడం జరిగింది అధ్యక్షుడిగా. సో బీఆర్ఎస్ పార్టీ యొక్క స్టాండ్ చెప్పట్లేదు కదా. బీఆర్ఎస్ జరగబోయేటువంటి కార్యవర్గంలో ఖచ్చితంగా బీసీలకు పెద్దపీట ఉంటుంది. పార్టీ పదవుల కంటే ఎక్కువ ప్రజాస్వామ్యబద్ధంగా చట్టసభలలో పోవడానికే కేసీఆర్ గారు ఎక్కువ అవకాశం ఇస్తాడు. ఎందుకంటే కామన్గా రీజనల్ పార్టీలలో పార్టీ కంటే ఎక్కువ అడ్మినిస్ట్రేషన్కే ఎక్కువ పవర్ ఉంటుందనే ఉద్దేశంతో చట్టసభలలోకి ఎక్కువ పంపించాలనే ఆలోచనతో కేసీఆర్ గారు మొదటి నుంచి కూడా బీసీలకు ఎక్కువ అవకాశం ఇచ్చిండు. మొన్న మా ఒక్క ఉమ్మడి నల్గొండ జిల్లా తీసుకుంటే ఒకవైపు భగత్కి ఇచ్చిండు, ఒకవైపు బొల్ల మల్లయ్య యాదవ్కి ఇచ్చిండు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఎక్కడ? ఒకటే ఇచ్చింది. కానీ పార్లమెంటుకు 2 ఇస్తానటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ రెండింటికి ఎగనామం పెట్టి ఒకటే ఇచ్చింది. కాబట్టి ఏ విధంగా చూసుకున్నా కొంత బీసీలకు పెద్దపీట వేసేటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఒక కళాకారునిగా తెలంగాణ ఉద్యమంలో బీఆర్ఎస్ తోటే ఉన్నా, తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్తోనే ఉన్నాం, ప్రస్తుతానికి కూడా బీఆర్ఎస్తోనే ఉంటూ బీసీల హక్కుల కోసం, బీసీల రాజ్యాధికారం కోసం మేమంతా ముందు వరుసలో ఉంటాం. మొన్న కూడా ఇందిరా పార్క్ దగ్గర బీసీలు అందరం కలిసి కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే భాగంగా 42% రిజర్వేషన్ ఒకవైపు ఇక్కడ చెప్పుకుంటూనే అక్కడ కేంద్రం మీద నెడుతుండు. కానీ వీళ్ళు రెండు ఒక దొంగ నాటకాలు ఆడుతున్నారు. కాబట్టి నిజాన్ని ప్రజల ముందు ఉంచాలనే ఉద్దేశంతో ధర్నా కూడా చేసినాము. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున బీసీల కోసం బీఆర్ఎస్ పార్టీ కూడా ఒక అంచనాతోటి ముందుకెళ్ళబోతుంది. ప్రధానంగా ఈరోజు సమావేశం కావడానికి కారణం ఏంటి? దేనికోసం మళ్ళొకసారి మీ కళాకారులు, గాయకులంతా కూడా ఏ నినాదాన్ని ఎత్తుకోబోతా ఉన్నారు? ముఖ్యంగా బీసీ కళాకారులం అందరం కూడా, కవులందరం కూడా అనేక ఉద్యమాలలో అనాదిగా పనిచేస్తూ వస్తున్నాము. ప్రస్తుతం బీసీల కోసం ఒక ఉద్యమము శురువవుతున్నప్పుడు, ఇది ఉధృతం దాల్స్తున్నప్పుడు మరి బీసీ కళాకారులు, కవులు కూడా ఏకం కావాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఇవాళ బీసీ కవులు కళాకారుల యొక్క ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులుగా మన వరంగల్ సీనన్న, ప్రధాన కార్యదర్శిగా మన దరువు అంజన్న గారు, మిగతా హోదాలలో చాలామంది కూడా ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంగా ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం. మీ నోటి నుంచి ఒకటి బీసీల కోసం ఒక సాంగ్. చెల్లో 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 బీసీ నడవరా అడుగు ముందుకేసి, చెల్లో 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 బీసీ ఉరకరా నిదుర నుండి లేసి, రగిలె చంద్రని పువై మెరిసె గండ్రగొడ్డలై రాజ్యాధికారమే ప్రధాన ఎజెండై, చెల్లో 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 బీసీ నడవరా అడుగు ముందుకేసి. ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఎందుకు బీసీ రాజ్యాధికారం కోసం ఒక పక్కన అంటే కొన్ని సంబంధించినటువంటి సింగర్స్ అంతా వేరే పార్టీకి సంబంధించినటువంటి ఆ పాటలు కైకట్టి పాడుతున్నటువంటి సందర్భం, మరోసారి బీసీల కోసం మీలాంటి వాళ్ళు పాటలు రాయబోయి మరో పక్కన ప్రజలకు అర్థమయ్యేటువంటి రీతిలో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారా? లేదు, అంటే
కళాకారులు కవులు ఎప్పుడైనా కానీ ప్రపంచంలో ఎక్కడ ఏ మూలన ఏ జరిగినా ఏ అన్యాయం జరిగినా ప్రశ్నించినారు. ఇది కుల మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా స్పందించినారు. ఇప్పుడు ప్రస్తుతం బీసీల దాంట్లో ఉన్నటువంటి అంటే అనేక ఉద్యమాలు తెలంగాణ ఉద్యమంలో సబ్బండ కులాలకు సంబంధించినటువంటి సబ్బండ వర్గాలకు సంబంధించినటువంటి కళాకారులు కవులు కూడా పాల్గొన్నారు. తర్వాత ఎంఆర్పిఎస్ ఉద్యమం వచ్చింది, వాళ్ళకు కూడా మన బీసీలు చాలామంది సపోర్ట్ చేసినాం. కాబట్టి ఇప్పుడు బీసీల కోసమే వచ్చినటువంటి ఒక అంటే ఇప్పుడు ఇన్ని రోజులు బయట ఉద్యమాలు చేసినాం, ఇలా మన ఇంట్లో మనకు అవసరం ఉండి ఉన్నటువంటి ఈ ఉద్యమంలో మనం ఎందుకు మరి ఇందులో ఉన్నటువంటి కవులు కళాకారులు ఇంకా మరింత ఉధృతంగా పనిచేయాలనేటువంటి భావనతో మాత్రమే ఇవాళ మన ఇంట్లో అంటే ఇప్పుడు బయట మనం ఎన్నో పనులు చేస్తాం, బయట మనకు ఒక అవసరం పడినప్పుడు మనం కూడా ఎందుకు నడుము కట్టకూడదు అనే ఉద్దేశంలో ఇలా బీసీల ఉద్యమం నడుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా కవులం కళాకారులం ఖచ్చితంగా పాల్గొంటాం. అంటే ఇది ఒక మా నైజం, మొదటి నుంచి కవి కళాకారుడు అంటే స్పందిస్తాడు. ఇట్లా ఈ బీసీ ఇప్పుడు వచ్చింది కాబట్టి దీనిలో కూడా ఇంకా మరింత శక్తిని మించి మేర మేము పనిచేస్తాం. అట్లా ఆ ప్రాణమిచ్చినట్టి మాయన గదరన్నా నీకు 10,000 దండాలు, నీ పాదన దండాలు. పెద్ద చదువు వదిలి బ్యాంకు ఉద్యోగం వదిలి భార్య పిల్ల పేదల రాజ్యం తెస్తానా అని వెళ్ళిపోయినావు, ఎర్ర జెండా బట్టినావు. రైతు కూలి రాజ్యముకై రక్తమిచ్చినట్టి ప్రాణమిచ్చినట్టి మాయన గదరన్నా నీకు 10,000 దండాలు, నీ పాదన దండాలు. రగలు జెండ కొరకు నీవు రాగా మెత్తుతుంటే అయ్యో పాట పాడుతుంటే పల్లె పల్లె దొరలంతా పరుగు తీసినారు, అయ్యో పట్టం బట్టినారు. రైతు కూలి రాజ్యముకై రక్తమిచ్చినట్టి ఆ ప్రాణమిచ్చినట్టి మాయన గదరన్నా నీకు 10,000 దండాలు, నీ పాదన దండాలు. 6వ తారీఖు నాడు గద్దరన్న వర్ధంతి జరుగుతున్నది. దానికి అందరూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కళాకారులు, మళ్ళీ వేరే రాష్ట్రంలో ఉన్నటువంటి కళాకారులు, కర్ణాటక కళాకారులు అందరూ వస్తారు. కాబట్టి దయచేసి అందరూ పాల్గొనాల్సిందిగా మనం చేస్తున్నాం. వీరులారా వీరులారా తెలంగాణ బిడ్డలారా, వీరులారా తెలంగాణ బిడ్డలారా, ఒక్కరొక్కరు వరిగిపోతూ సుక్కలల్లో చేరినారా, ఒక్కరొక్కరు వరిగిపోతూ సుక్కలల్లో చేరినారా. సుక్కలల్లో చేరి మీరు సూర్యులై మొలిసినారా, సుక్కలల్లో చేరి మీరు సూర్యులై మొలిసినారా. ఏ దిక్కు లేనోళ్లకు మా బిడ్డలు మీరు దిక్కు చూపే సుక్కలాయింగా, మా కొడుకులు దసరా పండుగ దగ్గరుంది దర్శి వాళ్ళు గుట్టారా. తమ్ము నీకి ప్యాంటు తెస్తాం, నీకు షర్టు తెస్తామంటే ఏది వద్దని అలిగి పంటి అలిగి అన్నము తినకపోతే తెల్ల ప్యాంటు ఎర్ర షర్టు తెచ్చి కుట్టి పెట్టినాము. మీరు పాల పిట్టై చూసిపోతారా, మా బిడ్డలు మీరు మనతో పాటు ధర్వాంజన్న ఉన్నాడు. ఈ సంబంధించిన ప్రోగ్రామ్ అంతా కూడా మూల స్తంభం మూల కారకుడు. సో మొత్తానికైతే మాత్రం బీసీలకు 42% రిజర్వేషన్లు, రాజ్యాధికారం కోసం మన యొక్క గానాన్ని మన యొక్క పాటను కూడా వినిపించాలన్నటువంటి ప్రయత్నం చేయడంలో అంజన గారు ముందుండి ఇక్కడ నడిపిస్తాను. అసలు మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకన్నా మరోసారి ఈ విధమైనటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది, మీరు రేపు పోయే కార్యాచరణ ఏంటిది అసలు? అసలు తెలంగాణ ఉద్యమం అంటూ 60 సంవత్సరాలుగా నడిచింది. తెలంగాణ ఉద్యమం అయిపోయింది. తర్వాత ఎంఆర్పిఎస్ఎం గత 30 సంవత్సరాలుగా నడిచింది. ఎంఆర్పిఎస్ఎం ఉద్యమం నడిచింది. కానీ 60-70 సంవత్సరాలు 100 సంవత్సరాల నుంచి బీసీ ఉద్యమం నడుస్తున్నా కానీ ఇప్పటికి కూడా రాజ్యాధికారానికి రాలేకపోతున్నామని కళాకాలం మేము భావించి బీసీ నాయకులు ఎవరైతే ఉంటారో, బీసీ వాదాన్ని ఎవరైతే మోసుకుపోతున్నారో వాళ్ళందరికీ కూడా మనం వెన్నుదానుగా నిలుద్దామని మేము కళాకారులుగా ఎన్నో మతాలకు, ఎన్నో కులాలకు, ఎన్నో వర్గాలకు కూడా మేము పనిచేసినాం. కానీ నా వర్గానికి నేను పనిచేసుకోవాలి, నా వాళ్ళకి నేను చేసుకోవాలి, నేను కూడా రాజ్యాధికారానికి రావాలని ప్రధాన ఉద్దేశంతోనే ఈ యొక్క బీసీ కల్చరల్ ఫోరం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఎవరైతే బీసీ వాదాన్ని మోసుకుపోతారో వాళ్ళ వెంబడే మీ యొక్క బీసీ కల్చరల్ ఫోరం ఉంటుందని చెప్తాము. సో ఒక పాట బీసీల కోసం. ధరణిలో సిరులెల్లను ధరణిలో చెరగాని తిండాయరో, కలిమిలే మీ బతుకులో బతుకుడే హిద్దరువాయరో. ఆకాశమంత ఎత్తు చెట్లను ఎక్కెక్కి సురగీసితే, చెట్ల కిందనే కూసోని ఆదురలు జుర్ర జుర్ర దాగిరా. మాసిపోయిన గడ్డము సవరము సవరించి సక్క చేస్తే, మాసిపోయిన గడ్డము సవరము సవరించి సక్క చేస్తే, పాసిపోయిన పలహారము వాళ్ళకో పాసిపోయిన బువ్వ మీకురో. ఈ విధంగా
అన్ని జాతులకు కూడా ఈ కింద అడ్డాడు ఉన్నటువంటి బీసీ కులాలు సేవ చేస్తాయి కానీ రాజ్యాధికారం రాలేకపోతున్నాయి కానీ ఖచ్చితంగా భవిష్యత్తు లోపల రాజ్యాధికారం వస్తామని చెప్పి గంటబద్ధంగా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఎన్ని ఏదేమైనప్పుడు కూడా వాళ్ళ పాటలతోటి మరోసారి ప్రజా ఉద్యమంలోకి వెళ్ళబోతా ఉన్నాం. బీసీల రాజ్యాధికారం తీసుకొచ్చేంత వరకు కూడా మా పోరాటం ఉంటుంది, ఆ దిశగానే మా ప్రయత్నం ఉంటుందన్నటువంటి భావనని కళాకారులంతా కూడా వ్యక్తపరుస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ గణేష్తో అనిల్, మన తొలి వెలుగు.